టీడీపీకి బలిజ కాపుల మద్దతని సంఘం రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. కర్నూలు జిల్లా పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కాపులకు బలిజలకు టీడీపీ ప్రభుత్వంలోనే న్యాయం జరుగుతుందన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అన్ని వర్గాలు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. కర్నూలులో ఎమ్మెల్యే అభ్యర్థి టీజీ భరత్కు, కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి బసలపాటి నాగరాజుకు జిల్లాలో బలిజ కాపుల మద్దతు ఇవ్వాలని కోరారు. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా కూడా ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే, వైసీపీ ప్రభుత్వం అధికారంలో రాకముందు 10,000 కోట్లు బడ్జెట్కి ఇస్తాం, కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. 10,000 కోట్లు ఖర్చు పెట్టి 10 రూపాయలు కూడా బల్లి సోదరులకు ఇవ్వలేదు. ఎన్నిపోటుదారుడు జగన్మోహన్ రెడ్డికి బలిసిగా చెప్పే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా కాపు కార్పొరేషన్ పోయింది, కాపు భవనాలు పోయాయి, కాపు విద్యా విద్య పోయింది. మాకే కాదు, అన్ని వర్గాలకు అన్యాయం చేసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని చెప్పే సందర్భంగా నేను తెలియజేస్తూ, రాజకీయంగా కూడా మరి రాయలసీమ జిల్లాలో, కేంద్ర రాయలసీమ జిల్లాలో 6 జిల్లాల్లో ఒక్క సీటు కూడా వైసీపీ ప్రభుత్వం బలిజలకు ఇవ్వలేదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎంతమంది ఎస్సీలని మరి నిర్వికారంగా అంటే నిర్దయంగా చంపారంటే ఒక డాక్టర్ సుధాకర్ లాంటి వాడిని ఒక డాక్టర్ని తీసుకొచ్చి పిచ్చివాడని ముద్రేసి నది రోడ్డు మీద చంపించేసి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి మనం చూసాం. అలాగే ఎస్సీ కుర్రాడిని మరి చంపించి ఇంటికి పాలసీ చేసే పరిస్థితి జగన్మోహన్ రెడ్డిలో చూసాం. మరి ఈ రకంగా అన్ని జాతులు కూడా అన్యాయం జరుగుతుంది. కాబట్టి కేవలం బలిజలు కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని కులాలు కూడా కులరహితంగా, మరి వర్గరహితంగా, ప్రాంతరహితంగా, మతరహితంగా, పార్టీ రహితంగా కూడా వాళ్ళ ఓటర్ అభ్యర్థిని గెలిపించుకున్న అవసరం చాలా ఉందని మనం చేస్తున్నాము. బలిజ సోదరులందరికీ కూడా కాపు కార్పొరేషన్ ద్వారా ఏటా 2,000 కోట్లు ఇస్తాను, 10,000 కోట్లు ఇస్తామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. కానీ బీసీ రిజర్వేషన్ విషయంలో వారు ఇవ్వకపోయినా మరి వారు ఇవ్వలేనన్న ఆ రోజు మేము పోరాడి సాధించుకున్నాం చంద్రబాబు నాయుడు గారి మీద, ప్రభుత్వం మీద. మీ అందరికీ తెలుసు, అనేక మీటింగ్లు కూడా ఇక్కడ పెట్టి ఉద్యమాల ద్వారా సాధించాం. ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ ప్రధానమంత్రి గారు మోడీ ద్వారా వచ్చిన 10%లో 5% ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ తెచ్చుకుంటే, ఆ రిజర్వేషన్ని ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి సుప్రీంకోర్టు కానీ, హైకోర్టు కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఎక్కడా కూడా ఎవరు ఎటువంటి ఆర్డర్ లేకుండా సుమోటివ్గా ఈ 5.5% రిజర్వేషన్ని వారు తీసేయడం జరిగింది.